లేదత్తయ్య, నేను అలా అనలేదు. మీరే బెస్ట్ అత్తగారు అంటున్నాను. నువ్వు కూడా ది బెస్ట్ కోడలివి. అయ్యో అయ్యో, నోరు తెరిస్తేనే వాళ్ళిద్దరి నోట్లో నుంచి వచ్చేవన్నీ అబద్ధాలే. వీళ్ళ మహానటుని నేను భరించలేకపోతున్నాను. అమ్మా, సత్య, కార్ రెడీ. అమ్మా, మేము బయలుదేరతాం. హ్యావ్ అ సేఫ్ జర్నీ. అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అత్తయ్య చాలా థ్యాంక్స్. నాకిలా నోటి మాటతో థ్యాంక్స్ చెప్తే సరిపోదు, చేతల్లో చూపించాలి. మీరు ఇద్దరుగా వెళ్ళి ముగ్గురిగా రండి. అర్థమైందా? అర్థమైందత్తయ్య. మిమ్మల్ని నేను ఎలా సర్ప్రైజ్ చేస్తానో మీరు చూస్తూ ఉండండి. పద. ఇద్దరిగా వెళ్ళి ముగ్గురుగా రామత్తయ్య, నలుగురుగా వస్తాం. అభి, దేవి, నేను, అర్జున్. లోపల పెట్టండి. అమ్మా, బాయ్ అమ్మా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. టైంకి టాబ్లెట్స్ అవన్నీ వేసుకోండి. సరే అర్జున్, నీ సంతోషమే నాకు చాలా ముఖ్యం. థ్యాంక్స్ అమ్మా. సత్య, అర్జున్ వెళ్దామా? ప్రేమగా అమ్మని హగ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నావా? సత్య నిన్ను అంతగా మార్చేసిందా? సరే కాని, చూసుకుంటాను. బాయ్ అమ్మా. బాయ్. పద. బాయ్. మా వాళ్ళు హనీమూన్ కి శృతి, వెళ్తున్నారు. ఆ తేనె రాత్రిని నువ్వు కాళ్ళ రాత్రిగా మార్చేసే శృతి. అభిని ఆ సత్య కలవకుండా తనని తేలులాగా చిటుక్ చిటుకని కుట్టి తరిమేసాయి. ఇలా చూడు, నువ్వు కూడా అరకు వెళ్ళడానికి రెడీగా ఉండు. మా నాకు నమ్మకం ఉంది, అభి బావా నాకే సొంతం. పద. ఏంటి కామాక్షి, ఏంటి బుట్ట? దేవి టాబ్లెట్స్, టానిక్స్. ఆ తర్వాత కడుపులో ఉన్న బిడ్డకు అప్పుడప్పుడు ఆకలిస్తుంది కదా, అందుకే తినడానికి కొన్ని హెల్దీ ఐటమ్స్ లోపల పెట్టాను. సరే సరే. నమస్తే సార్. రామా, కళ్యాణి. నమస్తే ఆంటీ. నమస్కారం. తనని ప్రాణంలా చూసుకోమ్మా. సత్య ఏదో ప్లాన్ చేసి చెప్పేసి వెళ్ళిపోయింది. దేవిని ఇలాంటి స్థితిలో అరకు వరకు తీసుకెళ్లడం పెద్ద కష్టమే. ఎలా తీసుకెళ్తావో? నేను నమ్మి 2 ప్రాణాలు వస్తున్నాయమ్మా. అయ్యో ఆంటీ, నేనే చాలా టెన్షన్ లో ఉన్నాను, మీరు కూడా భయపడతారేంటి? నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదమ్మా. సత్య ఉందిగా, తనే అంతా చూసుకుంటుంది. మేం కూడా వస్తామన్నాం, తనే ఒప్పుకోలేదు. నేను చూసుకుంటాను ఆంటీ. ఇది పట్టుకోండి. ఇక్కడ పెట్టు. దేవి, మెల్లగా మెల్లగా చూసుకునిరా. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. కళ్యాణి వచ్చేసావా? గుడ్ మార్నింగ్ దేవి. ట్రిప్ కి రెడీయా? ఒక నిమిషం ఆగండి, వస్తాను. ఇదేంటమ్మా చేతిలో ఆ బొమ్మ? అమ్మ కొనిచ్చింది నాన్న. ఈసారి అన్నీ కూడా అనుకున్నట్టే జరుగుతాయి. ధైర్యంగా వెళ్ళిరా. ఆంటీ నాకు ఇదిగో. అక్కడ నువ్వు అబ్బిని కలుస్తావు, నీ పెళ్లి జరుగుతుంది. నువ్వు కోడలిగానే ఇక మీదట చాముండేశ్వరి ఇంటికి వెళతావు. సత్య ఇది జరిపించకుండా ఊరుకోదమ్మా. దేవుడు తోడుగా ఉంటాడమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. సరే నాన్న.